గుడ్ ఈవినింగ్ గైస్. సో ఈరోజు 15th మార్చ్ యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పోబితోరా వైల్డ్ లైఫ్ శాంచురీ. పోబితోరా వైల్డ్ లైఫ్ శాంచురీ న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే బికాస్ దేర్ హ్యాస్ బీన్ అస్సాం గవర్నమెంట్ వచ్చింది. అస్సాం గవర్నమెంట్ ఏం చెప్పిందంటే పోబితోరా వైల్డ్ లైఫ్ శాంచురీలో రైనోస్ని డీనోటిఫై చేస్తామని చెప్పింది. అంటే రైనోస్ని అక్కడ ఉంచకుండా చేద్దామని ట్రై చేస్తున్నారు అనమాట. కానీ సుప్రీంకోర్టు దానికి అగెనిస్ట్గా జడ్జ్మెంట్ ఇచ్చింది దట్ రైనోస్ షుడ్ బి ప్రెజెంట్ ఇన్ పోబితోరా వైల్డ్ లైఫ్ శాంచురీ. సో పోబితోరా వైల్డ్ లైఫ్ శాంచురీ ఆబ్వియస్లీ అస్సాంలో ఉన్న ఇక్కడ 1 హార్న్ రైనోస్ ఉంటాయి. సో ద లార్జెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ 1 హార్న్ రైనోస్ ఓవరాల్ వరల్డ్లో ఎక్కడ ఉన్నాయంటే మనకు పోబితోరా వైల్డ్ లైఫ్ శాంచురీలో ఉన్నాయన్నమాట. సో అందుకని న్యూస్లోకి వచ్చింది. సో అస్సాం గవర్నమెంట్ ఇలా అంటుంది, బట్ సుప్రీంకోర్టు ఇలా అంటుంది కాబట్టి అందుకని న్యూస్లోకి వచ్చింది అనమాట పోబితోరా. సో 1 హార్న్ రైనోస్ ఎక్కువ ఉన్నాయి, సో అందుకే న్యూస్లోకి వచ్చింది. నౌ సీ, సో పోబితోరా వైల్డ్ లైఫ్ శాంచురీ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఎక్కడ ఉందని అడిగారు. సో ఆబ్వియస్లీ అస్సాం ఇస్ ద రైట్ వన్. ఇట్స్ ద ఈజియెస్ట్ క్వశ్చన్. సో ఈజియెస్ట్ క్వశ్చన్ ఇఫ్ యూ నో నెక్స్ట్ టైం క్వశ్చన్ ఏం అడగచ్చు, 1 హార్న్ రైనోస్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నాయి అని డిస్క్రిప్షన్ ఇచ్చేసి కింద క్వశ్చన్ అడగచ్చు. పోబితోరా అనొచ్చు, మానస్ నేషనల్ పార్క్ అనొచ్చు, కాజిరంగా నేషనల్ పార్క్ అనొచ్చు. అప్పుడు మనం పోబితోరా నేషనల్ పార్క్ అనేది పెట్టాలన్నమాట. నౌ విల్ లుక్ అట్ ది నెక్స్ట్ క్వశ్చన్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం తీసుకొచ్చారని క్వశ్చన్ అండి. ఎందుకు న్యూస్లోకి వచ్చింది? రామ్నాథ్ కోవింద్ రిపోర్ట్ అనేది వచ్చింది అనమాట. 1 నేషన్ 1 ఎలక్షన్ కి సంబంధించి సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటారు, ఒకేసారి దీని జమిలీ ఎన్నికలను కూడా అంటారు అనమాట. సో దీని గురించి ఒక రిపోర్ట్ అనేది తయారు చేసి ఇచ్చారనమాట రామ్నాథ్ కోవింద్. సో అందుకని న్యూస్లోకి వచ్చింది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఆ రిపోర్ట్లో ఏం చెప్తున్నారు అంటే, సో లోక్సభ ఎలక్షన్స్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకేసారి పెట్టండి. అన్ని స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ ఒకేసారి పెట్టండి. అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎలక్షన్స్ జరిగిన 100 days తర్వాత, ఆఫ్టర్ 100 days పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ ఎలక్షన్స్ పెట్టండి అంటుంది. అంటే అవి కూడా ఒకేసారి పెట్టండి. ఆల్ పంచాయత్స్కి ఒకేసారి ఎలక్షన్స్ జరుగుతాయి, మున్సిపాలిటీస్కి ఒకేసారి ఎలక్షన్స్ జరుగుతాయి. సో 100 days తర్వాత పంచాయత్స్ ప్లస్ మున్సిపాలిటీస్ ఇవి రెండింటికి కూడా ఎలక్షన్స్ పెట్టండి. అంటే దీన్నే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అన్నారు. సో ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ మనకు పెట్టాలంటే దెర్ ఆర్ ఫ్యూ అమెండ్మెంట్స్ దట్ నీడ్ టు బి డన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్లో కొన్ని అమెండ్మెంట్స్ చేయాలన్నమాట. సో మనం ఆర్టికల్ 83 అండ్ ఆర్టికల్ 172 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలి. దీన్ని అమెండ్ చేసి ఏం చేయాలి, కొన్ని స్టేట్స్కి టెన్యూర్ పెంచాలి, కొన్ని స్టేట్స్కి టెన్యూర్ తగ్గించాలి. అప్పుడే ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తే లాస్ట్ టైం తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ జరిగింది ఎలక్షన్, ఇయర్ ఆంధ్ర గవర్నమెంట్కి జరుగుతుంది ఎలక్షన్. సో ఇది 5 years అయ్యే లోపల దానికి 5 years డిఫరెంట్ ఉంటాయి. సో అంటే దానికేమో పెంచాలి, మనమేమో తగ్గించుకోవాలి నెక్స్ట్ టైం మనకు సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరగాలంటే. సో అటువంటివి చేయడానికి మనకు ఆర్టికల్ 83 లోక్సభ, ఇది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి మాట్లాడుతుంది. టెన్యూర్ అనేది వేటికి పెంచాలి, వేటికి తగ్గించాలి అనేది ఆలోచించుకోవాలన్నమాట. ఇప్పుడు కొన్నిసార్లు లోక్సభలో ఏం జరగచ్చు, దెర్ కెన్ బి డెత్ ఆఫ్ ద క్యాండిడేట్, అతనికి బై ఎలక్షన్ జరగచ్చు. సో అటువంటి వాటిని చూసుకుంటూ జాగ్రత్తగా చేయాలని చెప్పారనమాట. సో అలాగే మనకు ఆర్టికల్ 324 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కూడా అమెండ్ చేయాలని చెప్పారనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. నౌ సీ ది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది మనకు ఫస్ట్ రాయల్ కమిషన్ అని ఉంది. రాయల్ కమిషన్ 1909లో రాయల్ కమిషన్ ని స్టార్ట్ చేసి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి చెప్పడం స్టార్ట్ చేశారు. ఆ కమిషన్ చెప్పిందనమాట, రిపోర్ట్ ఇచ్చింది. దెన్ 1919లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో ఫస్ట్ టైం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది తీసుకొచ్చారు. సో దీన్నే మాంటెక్ క్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అంటారు. సో మాంటెక్ క్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అంటారు 1919 యాక్ట్. సో దాని ప్రకారమే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది తీసుకొచ్చారనమాట ఫస్ట్ టైం. సో మళ్ళీ ఏం చేసాం, 1991లో ఎల్ఎం సింఘ్వి రికమెండేషన్స్ తర్వాత 73rd అండ్ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చాం. దాని తర్వాతే మనం ఈ ఎలక్షన్స్ అనేది స్టార్ట్ చేసాం, పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ ఎలక్షన్స్. సో నవ్ వి లుక్ అట్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ratification by not less than half of the states is required for the constitutional amendment to provide for simultaneous elections for municipalities and panchayats along with general elections of the House of People and state legislature. అంటే రాటిఫికేషన్ కావాలి. సో ఇప్పుడు ఏదైనా చేంజ్ చేయాలంటే, మన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలంటే there are few things which can be changed only with the half of the state legislatures ఒప్పుకుంటేనే నేను కొన్ని చేంజ్ చేయగలను అనమాట. సో ఇప్పుడు నాకు సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరగాలి అంటే పూర్తిగా ఎలక్షన్ ప్రొసీజరే మార్చాలి.
అవి మార్చాలి అంటే ఆటోమేటిక్గా దేర్ షుడ్ బి కాన్కరెన్స్ ఆఫ్ ది స్టేట్స్ యొక్క కాన్కరెన్స్ కావాలి. సో దిస్ ఇస్ ఏ రైట్ స్టేట్మెంట్. సో అండర్ ఆర్టికల్ 368 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దాంట్లో కొన్ని ప్రొవిజన్స్కి ఖచ్చితంగా హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ నాకు రాటిఫై చేయాలని ఉంటుందన్నమాట ఆ ప్రొవిజన్. సో ఆ ప్రొవిజన్ ప్రకారమే మనం అమెండ్ చేయగలం. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్ అండ్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ది ఫస్ట్ స్టేట్మెంట్. ఎందుకు చేయాలి అంటే బికాస్ దాంట్లో ప్రొవిజన్స్ ఉన్నాయి కాబట్టి ఆర్టికల్ 368లో. సో ఆబ్వియస్లీ ఏ ఇస్ ది రైట్ ఆప్షన్ హియర్. ఏ ఇస్ ది రైట్ ఆప్షన్. నౌ వీల్ గో టు ది అటల్ ఇన్నోవేషన్ మిషన్. అటల్ ఇన్నోవేషన్ మిషన్. అటల్ ఇన్నోవేషన్ మిషన్ నీతి ఆయోగ్ తీసుకొచ్చింది అనమాట. నీతి ఆయోగ్ తీసుకొచ్చింది 2015లో నీతి ఆయోగ్ తీసుకొచ్చింది. సో దీంట్లో ఏం చేస్తారంటే 6th to 12th చదువుతున్న విద్యార్థుల కోసం అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే ఇంక్యుబేషన్ సెంటర్స్లో ఏంటి, నేను ఐడియా వెళ్ళి చెప్తే వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలో లేదో చూస్తారు. అవి ఇంక్యుబేషన్ సెంటర్స్ అనమాట. అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్తో పాటు అటల్ ఇన్నోవేషన్ సెంటర్స్ అనేది కూడా స్టార్ట్ చేస్తారు. ఇంక్యుబేషన్ సెంటర్స్, ఇన్నోవేషన్ సెంటర్స్ స్టార్ట్ చేస్తారు. దాంతోపాటు అటల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనేది కూడా పెడతారు. సో అన్ని ఏఐసిసే. సో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, అటల్ ఇన్నోవేషన్ సెంటర్స్ అండ్ అటల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్. సో ఇవన్నీ చేస్తారనమాట దాంట్లో. సో ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏం అడిగారు, సో అటల్ ఇన్నోవేషన్ మిషన్ గురించి అడిగారు. సో టెల్ మీ, సో ప్రమోటింగ్ ఇన్నోవేషన్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అమాంగ్ ది ఎన్నో ఇన్నోవేటర్స్ ఆఫ్ ది కంట్రీ. ఇది కరెక్టా? సో అన్ని ఆప్షన్స్ చూడండి. సో see the fostering curiosity and innovation in the young minds between 6th to 12th class across the country. పైంది ఒకేలాగా ఉంది, కిందది ఒకేలాగా ఉంది, కానీ స్పెసిఫిక్గా ఏది ఉంది, 6th to 12th క్లాస్. సో దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్. బేస్ ఆఫ్ యూపీఎస్సీ కన్ఫ్యూషన్ అనేది ఇలా ఉంటుంది. మనం ఫస్ట్ స్టేట్మెంట్ చదివేసి లాస్ట్ స్టేట్మెంట్ చూడం, ఓకే ఇది కరెక్ట్ కాబట్టి ఇది పెట్టేస్తాం. సో అలా కాకుండా సో డి ఈస్ ది రైట్ ఆప్షన్ హియర్. డి ఈస్ ది రైట్ ఆప్షన్. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే 10 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు కేరళ గవర్నమెంట్, అందుకని న్యూస్లోకి వచ్చింది. సో ఇప్పటి వరకు మనకు ఓవరాల్గా 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేది స్టార్ట్ చేశారనమాట, అందుకని న్యూస్లోకి వచ్చింది. నౌ వీ లుక్ అట్ ది 5th క్వశ్చన్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చింది ఏడీబీ అంటారు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే మనం $23 మిలియన్ అగ్రిమెంట్ సైన్ చేసాం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఫిన్టెక్ ఎకో సిస్టమ్ కోసం, ఫినాన్షియల్ టెక్నాలజీ ఎకో సిస్టమ్ కోసం మనం ఒక అగ్రిమెంట్ అనేది సైన్ చేసాం. సో వీళ్ళు ఫండింగ్ అనేది ఇస్తారనమాట, 23 మిలియన్ మనకు ఫండింగ్ ఇస్తారు. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 1966లో స్టార్ట్ చేశారనమాట. 1966లో 31 మెంబర్స్ స్టార్ట్ చేశారు. సో ఏషియా ఉంది కదా, మిగిలిన మెంబర్స్ ఉండకూడదని రూల్ ఏం లేదు. ఇట్ ఈస్ నాట్ స్పెసిఫికలీ ఓన్లీ ఫర్ ఏషియా. సో మిగిలిన మెంబర్స్ కూడా ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి 68 మెంబర్స్ ఉన్నారు. 31 నుంచి 68కి వెళ్ళారు. ఆ 68లో 49 మెంబర్స్ ఏమో ఏషియాకి సంబంధించిన వాళ్ళు, 19 మెంబర్స్ ఏమో అవుట్ సైడ్ ఏషియా. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చింది మనీలా, ఫిలిప్పైన్స్. సో మనీలా ఫిలిప్పైన్స్ ఉంటుందన్నమాట హెడ్ క్వార్టర్స్. సో దీంతో ప్రతి కంట్రీ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు కొంచెం కాంట్రిబ్యూషన్ అనేది చేయాలన్నమాట. దే నీడ్ టు కాంట్రిబ్యూట్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫండ్ దానికి ఇవ్వాలన్నమాట. సో ఓవరాల్గా మన కాంట్రిబ్యూషన్ చూస్తే జపాన్, యుఎస్, చైనా, ఇండియా అండ్ దెన్ ఆస్ట్రేలియా, వీళ్ళు టాప్ షేర్ హోల్డర్స్ అనమాట. వీటిల్లో జపాన్, యుఎస్ఏ ఈక్వల్ షేర్ హోల్డర్స్, దెన్ చైనా, దెన్ ఇండియా, దెన్ యుఎస్ఏ. అంటే ఇండియా ఇస్ ది 4th లార్జెస్ట్ షేర్ హోల్డర్ మనకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. నౌ లుక్ అట్ ది ఆప్షన్స్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2015లో కాదు 1966లో స్టార్ట్ చేశారు. దిస్ ఇస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. ADB is owned by 68 members, including the members outside the Asia Pacific region. So 68 members unnaru. So headquarters is in Manila, Philippines. This is also correct. It is India is the founding member and the bank's 4th largest shareholder. So obviously this is also correct. How many of the above statements are correct? Only 3 statements are correct here. Only 3 are correct here. Now we look at the next question. So Gurumukhi. So Gurumukhi. So manaku vachinde మనకు సెంటర్ ఫర్ గురుముఖి స్క్రిప్ట్. గురుముఖి స్క్రిప్ట్ అనేది ఢిల్లీ యూనివర్సిటీలో స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట, అందుకని న్యూస్లోకి వచ్చింది. అసలు గురుముఖి అంటే ఏంటి? సో వాట్ ఈస్ గురుముఖి?
సింపుల్గా పంజాబీ లాంగ్వేజ్లో చెప్పాలంటే గురుముఖి అంటే సింపుల్గా సో ద వర్డ్స్ కమింగ్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ ఏ గురు, ఒక గురువు నోట్లో నుంచి వచ్చిన మాటల్ని గురుముఖి అంటారు అనమాట సో పంజాబీ లాంగ్వేజ్లో. సో ద వర్డ్స్ ఫ్రమ్ మౌత్ ఆఫ్ గురు. సో దాన్ని గురుముఖి అంటారు. అదొక స్క్రిప్ట్ లాంటిది అనమాట. సో మనకు గురు గ్రంథ్ సాహిబ్ అని ఒక హోలీ బుక్ ఉంటుంది వాళ్ళకి సంబంధించిన, సో జైన్స్ సంబంధించిన ఒక హోలీ బుక్ ఉంటుంది. సో ఆ హోలీ బుక్లో 1430 పేజెస్ ఉంటాయి గురు గ్రంథ్ సాహిబ్లో. సో ఆ 1430 పేజెస్ ఈ గురుముఖి స్క్రిప్ట్ యూస్ చేసే రాశారనమాట. ఈ గురుముఖి స్క్రిప్ట్ యూస్ చేసే రాశారు. దాంతోపాటు ఈ గురుముఖి స్క్రిప్ట్ ఎవరు కనిపెట్టారు అని చూస్తే సెకండ్ సిక్ గురు ఉంటారనమాట. సెకండ్ సిక్ గురు సో అంగద్ సాహిబ్ అన్నమాట. అంగద్ సాహిబ్ సో అనే ఒక గురువు స్టార్ట్ చేశారనమాట. మనకు సెకండ్ సిక్ గురు అంగద్ సాహిబ్ స్టార్ట్ చేశారనమాట గురుముఖి స్క్రిప్ట్ అని. ఇది గురుముఖి స్క్రిప్ట్ గురించి. నౌ వి లుక్ అట్ ది ఆప్షన్స్. గురుముఖి స్క్రిప్ట్ ఈస్ ద మోస్ట్ కామన్ స్క్రిప్ట్ యూస్ ఫర్ రైటింగ్ ద పంజాబీ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. పంజాబీ లాంగ్వేజ్ లో రాస్తారు. ఇట్ వాస్ స్టాండర్డైజ్డ్ బై గురు నానక్, ద ఫస్ట్ సిక్ గురు. సో సెకండ్ సిక్ గురు స్టార్ట్ చేశారు, ఫస్ట్ సిక్ గురు కాదు. సో అంగద్ సాహిబ్ స్టార్ట్ చేశారు. సో ద హోల్ ఆఫ్ గురు గ్రంథ్ సాహిబ్ వాజ్ రిటన్ ఇన్ గురుముఖి స్క్రిప్ట్ రాశారనమాట. 1430 పేజెస్ లో మొత్తం గురుముఖి స్క్రిప్ట్ లో రాశారు. హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్? సో నాట్ కరెక్ట్ అని అడిగాడు కాబట్టి ఓన్లీ one statement is not correct here. Now we look at the 7th question. So rhodamine B. Rhodamine B. So ఇప్పుడు ఈ పిక్చర్ చూస్తే అందరికి క్లారిటీ వస్తుంది. సో క్యాండీస్, కాటన్ క్యాండీస్ అండ్ దెన్ గోబీ మంచూరియా. గోబీ మంచూరియాలో కూడా ఇట్ని వాడతారు, కాటన్ క్యాండీస్లో కూడా వాడతారు. వాటికి కలరింగ్ ఏజెంట్గా వాడతారు అనమాట, కలర్ రావడానికి. సో ఇది ఇనిషియల్గా ఫిబ్రవరిలో తమిళనాడు గవర్నమెంట్ బ్యాన్ చేసింది అనమాట. ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే మార్చ్లో కర్ణాటక గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసింది రోడమైన్ బి. సో రోడమైన్ బి మేజర్గా ఎక్కడ వాడతారు? సో కలరింగ్ ఏజెంట్గా వాడుతున్నారు ఫుడ్స్కి, కానీ అది నాట్ అలౌడ్ బై ది FSSAI. FSSAI అలో చేయదు, ఫుడ్ సేఫ్టీ అథారిటీ. సో డైయింగ్ ఏజెంట్ అనమాట, ఇండస్ట్రియల్ డైయింగ్ ఏజెంట్ ఇది. సో డైస్లో వాడతారు, ఆ డైయింగ్ ఏజెంట్ తీసుకొని ఫుడ్లో వాడతారు అన్నమాట, ఫుడ్ అడల్టరెంట్గా వాడుతున్నారు. సో అందుకని చాలా డిసీజెస్ వస్తున్నాయి, స్కిన్ ర్యాషెస్ వస్తున్నాయి, కానీ సో చాలా డిసీజెస్ వస్తున్నాయి. అందుకని బ్యాన్ చేసింది కర్ణాటక గవర్నమెంట్ అండ్ తమిళనాడు గవర్నమెంట్. అందుకని న్యూస్లోకి వచ్చింది. నౌ సీ rhodamine B is recently seen in the, it's banned by several Indian states is. దేంట్లో వాడతారు? పెస్టిసైడ్, ఇండస్ట్రియల్ డై, స్టెరాయిడ్ హార్మోన్ అండ్ వీడిసైడ్. సో ఇట్ ఈస్ ఏ ఇండస్ట్రియల్ డై అనమాట rhodamine B. దెన్ నెక్స్ట్ క్వశ్చన్. ప్రధాన్ మంత్రి జన్ వికాస్ కార్యక్రమ్ అని ఒక కార్యక్రమం తీసుకొచ్చారనమాట. సో మనకు 2016-17లో ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చారనమాట. దీంట్లో ఏం చేస్తారంటే మైనారిటీ బ్లాక్స్ ఉంటాయన్నమాట. మనకు ఓవరాల్ ఇండియాలో మైనారిటీ డిస్ట్రిక్ట్ బ్లాక్స్ ఉంటాయి. ఆ డిస్ట్రిక్ట్ బ్లాక్స్లో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేస్తారనమాట. సో అందుకే ఇది తీసుకొచ్చారు. ఇట్ ఈస్ ఎ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. సో స్పెసిఫికలీ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫేర్స్ కింద ఉంటుంది. సో మైనారిటీ బ్లాక్స్లో డెవలప్మెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తారు. సో మైనారిటీ బ్లాక్స్లో డెవలప్మెంట్ వచ్చిందంటే ఓన్లీ మైనారిటీస్ కోసమే కాదు, అందరికీ యూజ్ అవుతుంది అది ఆటోమేటిక్గా. సో అందుకని తీసుకొచ్చిన స్కీమ్ అనమాట. ఇంతకుముందు వేరే స్కీమ్తో పిలిచేవాళ్ళం, 2016-17 నుంచి తీసుకొచ్చాం, కొత్త స్కీమ్తో పిలుస్తున్నాం, కొత్త నేమ్తో. అందుకని న్యూస్లోకి వచ్చింది. ఇట్ ఈస్ ఎ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ విచ్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫేర్స్. దిస్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. It is an area development program under which community infrastructure and basic communities are created in the notified areas in the socio-economic development of said area. So, ఇటువంటివే చేస్తారు, కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు. So, how many of the above statements are correct? So, both the statements are correct here. So, then we look at the 9th question. DRC, Democratic Republic of Congo. ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ప్రెసెంట్లీ దేర్ ఇస్ ఎ క్రైసిస్ గోయింగ్ ఆన్ ద DRC. సో రవాండాలో ఒక గ్రూప్కి DRCకి క్లాషెస్ జరుగుతున్నాయి అన్నమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. సో DRC చూస్తే ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. సో అల్జీరియా తర్వాత, ఆఫ్టర్ అల్జీరియా, ఇది సెకండ్ లార్జెస్ట్ ఆఫ్రికన్ స్టేట్ అనమాట, సెకండ్ లార్జెస్ట్ అల్జీరియా తర్వాత. అలాగే సో కాంగో రివర్ ఉంటుంది, అందుకే ఆ పేరుతోనే పెట్టారనమాట కాంగో రివర్ కూడా సెకండ్ లార్జెస్ట్ రివర్. నైల్ రివర్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ రివర్ ఇన్ ఆఫ్రికన్ స్టేట్ కాంగో రివర్ అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇది ల్యాండ్ లాక్డ్ స్టేటా లేకపోతే ఓషన్ ఏదన్నా ఉందా? సో ఇట్ ఈస్ నాట్ ఎ ల్యాండ్ లాక్డ్ స్టేట్. సి ఒక స్మాల్ పార్ట్ ఆఫ్ దిస్ DRC
ఈస్ టచింగ్ ది అట్లాంటిక్ ఓషన్. సో ఇట్ ఈస్ నాట్ ఏ ల్యాండ్ లాక్డ్ స్టేట్. ఒక 25 మైల్స్ యొక్క సంబంధించి అది టచ్ అవుతుంది అనమాట. సో అలా అడిగే ఛాన్స్ ఉంటుంది ల్యాండ్ లాక్డా కాదని. నౌ విల్ లుక్ అట్ ది ఆప్షన్స్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సెంట్రల్ ఆఫ్రికా అండ్ ఈస్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. అది ల్యాండ్ లాక్డ్ కాదు, సమ్ పార్ట్ అట్లాంటిక్ ఓషన్ లో కూడా ఉంటుంది. దిస్ ఏ రాంగ్ స్టేట్మెంట్. It is the second largest country of the African continent. Obviously, Algeria tarvata is the second largest continent. Then Congo River is Africa's second longest river after the Nile. So this is a correct statement. How many of the above statements are correct? Only 2 statements are correct here. Only 2 statements are correct here. Now we look at the 10th question. So biomass. So meer chuste a decade of science and technology panorama for Atmanirbhar Bharat. So principal scientific advisor untaru anamata. Principal scientific advisor to the prime minister. సో ఆయన ఒక డికేడ్ ఆఫ్ పానోరామా ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అచీవ్మెంట్స్ అని తీసుకొచ్చారనమాట. సో దాంట్లో మేజర్గా చాప్టర్ 2లో నేషనల్ బయో ఎనర్జీ ప్రోగ్రామ్ గురించి మెన్షన్ చేశారన్నమాట. సో అందుకని ఇది న్యూస్లోకి వచ్చింది అనమాట బయోమాస్. సో బయోమాస్ అంటే ఏంటి? మనకు వేస్ట్ నుంచి వీటి నుంచి మనం ఎనర్జీ జనరేట్ చేసుకోవచ్చు బయో ఎనర్జీగా. సో ఆ బయోమాస్ ఏవే ఉంటాయి? బయోమాస్ ఒకటి వచ్చింది వుడ్ ఈజ్ ఎ బయోమాస్. నెక్స్ట్ వెజిటబుల్ ఆయిల్స్ అండ్ యానిమల్ ఫ్యాట్స్, ఇది కూడా బయోమాస్. దెన్ ట్రాష్ ఆర్ గార్బేజ్, ఇది బయోమాస్. దెన్ పూప్, ఇవన్నీ కూడా మనకు బయోమాస్. దెన్ యానిమల్ మాన్యూర్ బయోమాస్. క్రాప్ అగ్రికల్చర్ రెసిడ్యూస్ అంటే స్టబుల్ అంటాం, ఆ స్టబుల్ కూడా బయోమాస్. సో ఏ సోర్స్ నుంచైనా నేను బయోమాస్ తీసుకెళ్ళి బయో ఎనర్జీగా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో అందుకని న్యూస్లోకి వచ్చింది. సో హౌ మెనీ ఆఫ్ ఇంక్లూడ్ అంటే బయోమాస్. వాట్ ఈస్ ఎ బయోమాస్ అని అడిగాడు. సింపుల్గా చెప్పాలి, అగ్రికల్చర్ వేస్ట్ బయోమాసే, వుడ్ బయోమాసే, యానిమల్ మాన్యూర్ బయోమాసే, డెడికేటెడ్ ఎనర్జీ క్రాప్స్ లైక్ జెట్రోపా క్రాప్స్ అంటారు. దెర్ ఆర్ సింప్లీ జెట్రోపా ప్లాంట్ ఉంటుంది, దాని నుంచి ఎనర్జీ జనరేట్ చేసుకోవచ్చు. దెన్ ఆక్వాటిక్ ప్లాంట్స్. సో ఆక్వాటిక్ ప్లాంట్స్ కూడా మనకు బయోమాస్ కిందే వస్తుంది. సో ఆల్ 5 ఆర్ కరెక్ట్. అన్ని బయోమాస్ నుంచి బయో ఎనర్జీ కన్వర్ట్ చేయొచ్చు అనమాట. నౌ సో this is about today's class. We'll meet again tomorrow, guys. See you.